అయ్యో పరముండి ఎందుకు అయితే అక్క వేయింది అక్కలేని లోని లోనించిన వాడే ఏ బయట వాడు ఏ కర్ర వాడు అక్క చాలా లేకపోతున్నావా లేదా అవి కొట్టి ఉండేవాడు మనకు అండి పెడుతుంది అక్కడేమి నాగేలు చెయ్యారట అక్కడేమి లోని అక్క చిన్నవాయే పందిరి చిన్నవాయే పానం తల్లు అన్నది తండ్రిక లేదు తల్లైన అక్కడే తండ్రైన అక్కడే అన్న ధర్మనే అయ్యల్లో లోపల రాజాడ రాజులు దేశాలు చేపండి తిరగడ్డ కాపులు కమ్మ ఎరమదరుడు అద్దలు నౌతులు కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు మేరుళ్ళు సాలలు సాగలు కొల్లలు కొమ్మలు అద్దెలకి తిరక్కుల అరపద్దెనిమిది జాతరల్లా ఎవరింట్లో రోజుకున్నారు అక్కడాడ వేస్తే తప్పైనా అక్క కాళ్ళు ఎక్కడ కచ్చుకొని నాగేళ్ళు చేసుకుంటారా అమ్మయ్యా అక్క ఎక్కడుందో అక్క జాడ రేపోయే అన్నా గొల్లవారి సేవలు అయితే అక్క దాడ తీసుకొస్తా వాళ్ళ అదృష్టం అది వాళ్ళ పెయినంటారా దొరికే లేకపోతే లేదా అడదాకా పోయేస్తారా అక్కడే జరగని దుఃఖం మార్కెట్ జరగని రామానే అక్కడే ఇంటికాడికి ఇంటికాడికి మన ధర్మరాజ్యాల్లో
మండలం లోపల అన్ని వాడకట్లు ఇల్లు ఇల్లు తప్పకుండా మన అంత మాసాలు ఏడు తిరిగి వచ్చినావా అప్పుడా వీరయ్య గొల్లవాడి వాడకట్ట పోయి మొత్తం తిరిగినా అంత జాడ ఏడై ఒకటి వేయింది అంత తోబొట్టి వేయింది బాగా అన్నలు ఒప్పుకోలేరురా వీళ్ళతోటి మాట్లాడింది ఈ తొవ్వటి భూమి కనబడ్డది ఈ బాయితో పెట్టు చెరువుతో పెట్టు పలు ఇంటి భూమి కనబడ్డది ఒక్కడలేదా అన్నా మన ధర్మనాయకపోతారా తామరకొండ పట్టం లోపల ఈడ దుద్దరాజు వద్దకు అన్నగాళ్ళు ఉంటారన్నా చూడబోతే చుట్టాలు వద్దకు లేరు పాడబోతే బాంధువులు లేరు కాళ్ళే చుట్టాలు కాళ్ళే బంధువులు తామరకొండ పట్టమన్నా కాలి వెళ్ళమంటే అక్క ముంద కాడ బంగారు కళ్ళ పడుతుంది బంగారు సువాసన పడుతుంది ధర్మాల కడ ద్వారపాలకులు కావాలంటారన్నా మైసాచి పొగలు మండల ముట్టలు ఎత్తారు కుక్కిళ్ళ పొగలు పొగలు ఎత్తారు అక్క బంగారు ఉన్న కడ ఉన్న కానీ వాళ్ళు లేదన్న కానీ తలుపులు తాళాలు ఇరగొట్టైన లోగిళ్ళ దాకా లోపడదాకా పోయి నువ్వు అక్క దార చూసి రావాలి మరి అక్క మంగాలు అక్కడ ఇట్లా ఉన్నట్టుంటే 5 రూపాయలు ముత్తైదల 5 బ్రాహ్మణి ముత్తైదల తోలుకొని అక్క దగ్గర కొలకంగ ఓడి బియ్యం తీసుకొని తామర కొండ పట్టం పోయి అక్క కోడి బియ్యం పోసుకొని అక్క తోలు కచ్చుకొని నేను నాగెళ్ళి చేసుకుంటా అక్క దాడ రేపు తామర కొండ పట్టం పోయి రాపోరా అన్న పోరన్నా అక్కదారు దొరుకుతాడా అడదాకా పోయేస్తారా మన అదృష్టం ఆడగిలో లేదనుకో ఈ అక్క లేనట్టేరా అయ్యో ఏ బయల్లా అడ్డవే మాది కోపం వచ్చరే మన కోపం వచ్చరా వాళ్ళ చూస్తాకు వచ్చరే వాళ్ళ రసలు సుందరే అమీదరా సుందరే రసరే నేను వచ్చా సత్తరే అక్కడ బాగున్న కాడ ఎత్తాయి బంగారి వాసన కొడుతుంది లోకింది బంగారి కళ్ళ కొడుతున్నాయి ఆకుంటే అక్క కొడుతుందిరా లేదా లేదా పోయిడే పోగన్నరా పోయిడే పోగన్నరా 7 అడుగులు అవుతారా ఎరగల్లా అవుతారా అంగ దుడ్డు కొనరా చేతిలో ఏమంటారా 7 ఎలుగుతారు బాధలు ఎల్లవరి కావచ్చునా నువ్వు వెళ్ళినంతలే మేముండి ఇంకా మరి కోపం వచ్చలే మాల కోపం వచ్చరా వండి కూర్చుకోండి మెడల మీద కట్టెలు కట్టెలేసి అక్కడే ఎలా వచ్చినా నువ్వు ఉన్నప్పుడే సుర్రవుతూ అక్కడ గట్ట వెళ్ళా ఎత్తులే కళ్ళంగానే వచ్చే నువ్వు ఇక్కడ పేరా పేరులే మాడుతున్నా తమిళతోటి పాడు
వదినా నా తమ్ముడా భగవన్నా తమ్ముడా భగవన్నా ఓ అట్లా మాంసాలి తమ్ముడు నువ్వు కూడా వెళ్ళబడుతుంది మళ్ళా నా దగ్గరికి ఎందుకు వచ్చినవరా అట్లా మాంసాలి వెళ్ళబోచ్చినా కానీ నువ్వు ఉన్నప్పుడే నాకు మూడబోతున్నా చల్ల పోసినావు ఇసురు అవుతా కట్టతే లేచినావు నువ్వు వెయ్యి నుంచి ఆ కొట్టిందని కాంతలేదు వాళ్ళ గుస వాళ్ళే వాళ్ళ రస వాళ్ళే నేను ఇంట్లో పోతేనే వాళ్ళు ఇవతలకి వస్తారు నేను ఇవతలకి వస్తేనే వాళ్ళు ఇంట్లో వస్తారు ఇక పిచ్చి అంటారు కానీ నాతోటి మరి బాగా దోగన్న మరి తింట పంపించగలరు ఏది లేదు ఇక నేను నిన్న పోయే వరకల్లా మొత్తం లోగిళ్ళ పక్కన కంది వేసిర్రు టెంట్ వేసిర్రు తమ్ముడికి నాగలి జరిగిందా నాగెళ్ళా అక్క మాకాలి నాగెళ్ళ అంటే నేను వేయిన మంద కడిగేది పోయే వరకల్లా పందిరి వేసిర్రు టెంట్ వేసిర్రు ఇక అంతా అండలు అంటనే ఉన్నారు తిరుగుని తింటనే ఉన్నారు ఒక 7 వచ్చిందే వాళ్ళకి గుట్టే ఉంది కానీ బోడగుండే బాడైంది ఇట్లా గంజరాలు వేసుకున్నారు ఆ బియ్యంలో పోసిర్రు పచ్చగా ఉన్నాయి ఇట్లా పట్టుకొని వేదం బ్రహ్మ వేదం కులజ్ఞాసో బదనం ఒక మైక్లో మాత్రం 2 ముచ్చట్లు వచ్చినాయి నేను బడివాతలో పోతే వీడియో కూడా ఉన్న గుట్టాలు నన్ను చూడబట్టి ఆకలితో అనిపించింది నువ్వు వేయిన తో పట్టుకొని మెల్లగా ఈగా కలిసిన మాంకాలి అన్నం ఉంటే అయింది ఏమైందా అంటే వెళ్ళగట్టున్నా అయిందా అయిందా రాడా రాడా తమ్ముడా తమ్ముడా మీరయ్యరా వాడు అక్కడే మీనా వెళ్ళిరా వాడు నాగల్లడు చేసరా వాడు సాలున్నావే బ్రాహ్మణ వాడు సాలువే నీ బ్రాహ్మణ వాడు గొప్పలన్నారు ఇద్దరా వాడు గుట్టిహారం పెడతారా నరహారం పెడతారా బాబగారి వాడురా ఇయ్యల్లాగా సారా నీ తల మీద తమ్ముడా ఇక చేసే భాగ్యం లేదురా నా తమ్ముడా వీరయ్యరా ఓ తమ్ముడా పోగన్నా చేసే భాగ్యం లేదు ఏమంటే రావాలి వాళ్ళు చల్లగా బతుకు వాళ్ళు చల్ల బతుకుంటున్నావు నువ్వు వెయ్యి నుంచి మరి ఏ బాయిలో పడుకో ఏ కర్ర పడుకో మరి అక్క ఎదుబాయను ఏం కథని వాళ్ళు తిన్నదా లేకపోతే వండుకుంటా అన్నది లేదే లేదు మంచిగా వేయింది అది వెయ్యి నుంచి మాకే వచ్చి ఇల్లు నాది సంసారం నాది అలా పొద్దానికి ఇంత రంగు లేదే ఒక రూపాయి ఇంకా చల్లగా బతుకురా నువ్వు అంటున్నావు కానీ అక్క వెయ్యి నుంచి మనం అంటున్నాను కనబడ్డావు ముద్దు ఒక్కడే తింటా ఆ పొద్దులో అపగరించిన తింటా నేను ఇంకా బంధు తమ్ముడు తమ్ముడు కొట్టకు వాళ్ళంతా అన్నం ఉంటుంది అన్నం నా దగ్గర